మార్కెట్లో చాలామంది ఒక ట్రేడ్ ఫెయిల్ అవ్వగానే సెటప్ ఫెయిల్ అయింది అని అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే సెటప్ కాదు ఫెయిల్ అవ్వడం, మన డెసిషన్ ఫెయిల్ అవుతుంది. ఎంట్రీ తీసుకునేటప్పుడు సెటప్ క్లియర్గా ఉంటుంది, కానీ ట్రేడ్ ఎంటర్ అయిన తర్వాతే అసలు డ్రామా మొదలవుతుంది. స్టాప్ లాస్ దగ్గరికి రాగానే ఇంకొంచెం పెంచుదాం స్టాప్ లాస్ అనే ఆశ ఉంటుంది. టార్గెట్ దగ్గరికి రాగానే ఇంకా వెళ్తుంది అని అత్యాశ అంటుంది. అవి సెటప్ తప్పులు కాదు, అవి మన మనసు తప్పులు. చార్ట్ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, కానీ ఒకరోజు నువ్వు చాలా ప్రశాంతంగా ఉంటావు, ఇంకో రోజు చాలా ఆత్రంగా ఉంటావు. అందుకే రిజల్ట్ మారిపోతుంది. ఒక చెత్త సెటప్తో కూడా మంచి ట్రేడర్ బతికేస్తాడు, కానీ మంచి సెటప్తో చెత్త నిర్ణయాలు తీసుకుంటే ఖాతా ఖాళీ అవుతుంది. తర్వాత మనం కథకళి చెయ్యాలి. గుర్తుపెట్టుకో, మార్కెట్ నిన్ను ఎప్పుడూ కూడా నీ ఎంట్రీకి నిన్ను పనిష్ చెయ్యదు. నువ్వు తీసుకున్న డెసిషన్స్ మాత్రమే నిన్ను పనిష్ చేస్తాయి. కాబట్టి సెటప్ని కాదు, నీ డెసిషన్స్ని సరిదిద్దుకోవాలి. అక్కడే ట్రేడర్ అనేవాడు ఎవాల్వ్ అవుతాడు. చార్ట్స్ డోంట్ అండ్ నెవర్ బ్రేక్ అకౌంట్స్, బట్ డెసిషన్స్ డూ. సబ్స్క్రైబ్ టు మైండ్ పవర్ వాల్ట్. థ్యాంక్ యూ.